హలో అండి. ఈరోజు హెల్తీగా టేస్టీగా రాగి సంగటి ఎండు చేపలు వంకాయతో కర్రీ చేసుకుందాం. ముందుగా మందపాటి కడాయి తీసుకొని ఎండు చేపలను ఫ్రై చేయాలి, అదే రోస్ట్ చేయాలి. నూనె లేకుండా ఏంటి కడగకుండా వేయిస్తుంది అని అనుకుంటున్నారా? మనం ముందే కడిగి వేస్తే ప్యాన్కే అంటుకుంటూ ఉంటాయి. అందుకనేసి మనం రోస్ట్ చేశాక కడుక్కుంటే క్రిస్పీగా ఉంటాయి. ఇంకో కడాయి తీసుకొని అందులో ఉల్లిపాయను కట్ చేసి ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 2 టమాటాలను కట్ చేసి వేయాలి. అవి బాగా కలిపి కొద్దిసేపు మగ్గనివ్వాలి ఆయిల్లో. వంకాయ వేస్తామన్నాం కదా, వంకాయలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో సాల్ట్ వేసి వాటర్ వేసి కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఎందుకంటే అవి కలర్ చేంజ్ అవుతాయి. సాల్ట్ వాటర్లో వేస్తే కలర్ చేంజ్ అవ్వవు. అలా సన్నగా కట్ చేసుకొని వంకాయలను టమాటా మగ్గిన తరువాత వేసుకోవాలి. అవి వంకాయలు వేసిన తరువాత మనం బాగా కలపాలి. వెల్లుల్లి పేస్ట్ వంకాయలకు పట్టే విధంగా, తరువాత సాల్ట్, అలాగే కొద్దిగా కారం, రుచికి సరిపడా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, గ్రేవీ కోసం కొబ్బరి పొడి కొద్దిగా వేసి బాగా కలపాలి. కారం ఉప్పు పట్టే విధంగా కొద్దిసేపు కలిపిన తరువాత మనం ఆయిల్లో కొద్దిసేపు మగ్గనివ్వాలి. వెంటనే వాటర్ వేయకుండా కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. కొంచెం మగ్గిన తరువాత కలిపి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం. రాగి సంగటిలోకి కాబట్టి కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది. లిక్విడ్ లాగా గట్టిగా ఉంటే సంగటిలోకి బాగుండదు. ఈ ఎండు చేపలను కొద్దిగా వాటర్లో వెంటనే కడిగి వేయాలి. అలాగే ఉంచకూడదు, మెత్తగా అయిపోతాయి. వంకాయ కర్రీలో వేసుకోవాలి. వేసిన ఒక 5 minutes లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. అంతే, వంకాయ ఎండు చేప కర్రీ రెడీ. కొద్దిగా మీకు ఇష్టం ఉంటే కొత్తిమీరను యాడ్ చేసుకోండి. సంగటికి రేషన్ బియ్యం గ్లాసున్నర తీసుకున్నాను. సాల్ట్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని ఉడికించుకోవాలి మెత్తగా. వాటర్ మొత్తం ఆవిరయ్యేంత వరకు, మొత్తం అంటే పూర్తిగా ఆవిరి కాకుండా కొద్దిగా లిక్విడ్గా ఉండాలి. తరువాత రాగి పిండి వేసి కొద్దిసేపు ఆవిరికి ఉంచాలి. మూత వేసి ఒక 5 minutes ఉంచిన తరువాత మనం తెడ్డుతో కానీ, తెడ్డు లేకపోతే పప్పు గుత్తితో అయినా
మనం ఎంపుకోవచ్చు. పిల్లలకు కానీ పెద్దలకు కానీ హెల్త్కు చాలా మంచిది. వీక్లో 2 టైమ్స్ తిన్నా చాలు. సంగటి రెడీ.